ప్రముఖ వ్యాపారవేత్త, సూపర్ గుడ్ ఫిలిమ్స్ అధినేత ఆర్బి చౌదరి గారి పూర్తి పేరు రతన్ లాల్ భగత్ రామ్ చౌదరి. 1949న రాజస్థాన్లో జన్మించారు. రాజస్థాన్ నుండి ఐరన్ ఎక్స్పోర్ట్స్, జ్యువెలరీ వ్యాపారం నిమిత్తం చెన్నై వచ్చారు. అక్కడి నుంచి యాదృచ్ఛికంగా కేరళ వెళ్లి స్నేహితులతో కలిసి మొట్టమొదటిసారిగా మలయాళంలో సినిమా నిర్మించడం ద్వారా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. మొదట మలయాళ చిత్ర పరిశ్రమతో నిర్మాతగా తన కెరీర్ను ప్రారంభించారు. సూపర్ బ్యానర్లో కొన్ని చిత్రాలను నిర్మించిన చౌదరి గారు గుడ్ నైట్ దోమల మ్యాట్లను తయారు చేసిన మోహన్తో భాగస్వామ్యంతో సూపర్ బ్యానర్పై సినిమాలను నిర్మించారు. సొంతంగా బ్యానర్ స్థాపించాలనే ఆలోచన రాగానే చౌదరి గారు గుడ్ నైట్లోని గుడ్ అనే పదాన్ని సూపర్కు చేర్చి దానిని సూపర్ గుడ్ గా మార్చారు. అలా 1980లో సూపర్ గుడ్ ఫిలిమ్స్ ను స్థాపించారు. 1989లో తమిళ చిత్ర పరిశ్రమలోకి, అనంతరం తెలుగు చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన సూపర్ గుడ్ ఫిలిమ్స్ భారతీయ సినీ పరిశ్రమలో ఒక ధృవ తారగా ఎదిగింది. అలా మొదలైన ఆర్బి చౌదరి సినీ ప్రస్థానం 98 సినిమాలకు చేరుకుంది. గత 3.5 దశాబ్దాలుగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ ద్వారా నిర్మించిన సినిమాలు చూడని వారుండరంటే అతిశయోక్తి లేదు. తమిళ్లో పుదు వసంతం, చేరన్, పాండియన్, గోకులం, నట్టమై, తుల్లదు మనముం తుల్లుం వంటి సూపర్ హిట్ సినిమాలు అందించారు. తెలుగులో నువ్వు వస్తావని, సుస్వాగతం, సూర్యవంశం, రాజా, సీను, ప్రియమైన నీకు, నిన్నే ప్రేమిస్తా, రంగం, అందాల రాముడు వంటి సూపర్ హిట్ కుటుంబ కథ, ప్రేమ కథ చిత్రాలు నిర్మించారు. అన్నవరం, గోరింటాకు వంటి అన్నా చెల్లెళ్ల అనుబంధాలు తీసిన భీమిలి కబడ్డీ జట్టు, రచ్చ వంటి చిత్రాలు నిర్మించి తనకు తానే సాటి అనిపించుకున్నారు. వెంకటేష్, నాగార్జునకు బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలు అందించారు. తమిళ దళపతి విజయ్తో మొత్తం 6 సినిమాలు తెరకెక్కించగా 4 సినిమాలు పూవే ఉనక్కగా, తుల్లదా మనముం, తుల్లుం, షాజహాన్, డాన్స్ మాస్టర్ గా తనకు అవకాశం ఇచ్చిన చౌదరి గారు తనకు దేవుడితో సమానమని అమ్మా రాజశేఖర్ సహా అనేక మంది పలు సందర్భాల్లో వెల్లడించారు. గతంలో ఆర్బి చౌదరి గారు అలాగే ఇప్పుడు వారి కుమారులు, కొత్త నటులు, దర్శకులకు అవకాశం ఇస్తూనే ఉన్నారు. మారుతున్న కాలానుగుణంగా ప్రపంచం డిజిటల్ వైపు దూసుకెళ్తున్న తరుణంలో సూపర్ గుడ్ ఫిలిమ్స్ తరపున ఒక డిజిటల్ మీడియా ఉండాలని భావించిన చౌదరి గారు ఇప్పుడు సూపర్ గుడ్ మీడియాకు అంకురార్పణ చేశారు. సినిమాల్లో యువతకు, కొత్త వారికి ఏ విధంగా అవకాశాలు కల్పించారో, సీనియర్ల అనుభవం, జూనియర్ల నూతన ఆలోచనలను కలగలిపి ఎలా ముందుకు తీసుకెళ్లారో ఇప్పుడు అదే విధంగా సూపర్ గుడ్ మీడియాకు దిశానిర్దేశం చేస్తున్నారు. 37 సంవత్సరాల్లోనే ఆయన 98 సినిమాలు నిర్మించారు. 37 ఏళ్లుగా సినీ వినీల ప్రపంచంలో ప్రేక్షకుల మనస్సుల్లో ఉండిపోయే అనేక సినిమాలను అందిస్తూ సినీ కళామ తల్లికి ముద్దుబిడ్డలను ఎంతో మందిని అందించారు పెద్దాయన.